గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 8వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇక్కడ జ్ఞానము ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం అంటుంది, నువ్వు నన్ను ప్రేమించి నన్ను వెతికి నన్ను పొందినట్లయితే నేను నిన్ను ఆస్తికర్తలుగాను చేసి నిధులతో, శ్రేష్టమైన నిధులతో నేను నింపుతానని ఇక్కడ వాక్యం చెప్పబడుతున్నది. జ్ఞానము, ఈ లోకంలో మనం జ్ఞానం సంపాదించుట మంచిది. ఆ జ్ఞానము మనకి మంచి ఉద్యోగాలు ఇస్తుంది, వ్యాపారాలు అభివృద్ధికి నడిపిస్తుంది, మన ధన సంపదను పెంచుతుంది. కానీ వాట్ ఈజ్ ద ట్రూ నాలెడ్జ్ ఆర్ వాట్ ఈజ్ ద ట్రూ విజ్డమ్? నిజమైనటువంటి జ్ఞానం ఏంటి, నిజమైనటువంటి తెలివి, వివేకం ఎక్కడుంది అనేది కనుక బైబిల్లో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం లాస్ట్ లైన్లో, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. జ్ఞానం అంటే ఏంటంటే యేసుక్రీస్తుని సంపూర్ణంగా తెలుసుకొనుటే జ్ఞానము. ఎందుకంటే ఆయనలోనే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. కొలసీలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయనలోనే ఉన్నవి. ఎవరిలో? యేసుక్రీస్తులో. ఈ రోజున సైంటిస్టులు తీసుకోండి, లేక చాలా గొప్ప గొప్ప బహుమానాలు, నోబెల్ లారియట్స్ని తీసుకోండి, వారందరూ కూడా దేవుని వాక్యము ద్వారా జ్ఞానం సంపాదించిన వారే. యూదులు ఇప్పటి వరకు ఒక జాతికి ఎక్కువ నోబెల్ బహుమానాలు వచ్చినాయి సైన్స్ రంగంలో అంటే జూయిష్ కమ్యూనిటీ, యూదులకు వచ్చినన్ని బహుమానాలు కానీ, వారు ఇన్వెంట్ చేసిన ఇన్వెన్షన్స్ కానీ ప్రపంచంలో మరొక జాతి, ఏ జాతి అంత గొప్ప స్థితికి ఎదగలేదు. ఈవెన్ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్గా పిలువబడుతున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా జూయిష్ పర్సన్. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రత్యేకమైన కృప పొందుకున్నవారు, దేవుని వాక్య జ్ఞానము కలిగిన వారు. అయితే అంతకంటే గొప్ప జ్ఞానము క్రొత్త నిబంధన ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకున్న జ్ఞానం. పాత నిబంధన గ్రంథంలో యూదుడు, పాత నిబంధన గ్రంథంలో యోధ మత ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా మహాజ్ఞాని అయినటువంటి పౌలు, సౌలుగా ఉండేవాడు, పౌలుగా మారాడు. ఆయన చాలా జ్ఞాని. ఆ యొక్క ధర్మశాస్త్రంలో, యూదుల మతాచారంలో ఉన్న సమస్తమైనటువంటి ఆజ్ఞలు బాగా తెలిసినవాడు. అయితే అటువంటి వాడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నాకు ఇప్పటికే చాలా జ్ఞానం ఉందని నేను అనుకున్నాను, కానీ యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము తెలుసుకున్న తర్వాత నాకు ఇప్పటి వరకు నేను ఏమైతే ఎంచుకుని, ఇవన్నీ ఇంగ్లీష్ బైబిల్ అంటాడు గార్బేజ్ అంటాడు, అంతే, నష్టముగా ఎంచుకోవచ్చు, నథింగ్ అవి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా యేసుక్రీస్తుని తెలుసుకుని ఆయన యొక్క రక్షణ పొందుకొని ఆయన చెప్పిన బోధలో నడిచినట్లయితే ఈ లోక సంబంధమైన ధనధాన్యాల కంటే పరలోక సంబంధమైనటువంటి నిధులు మనం పొందుకోగలం. ఈ లోకంలో డబ్బుతో కొనలేని శాంతి, సమాధానము, నెమ్మది, పరిశుద్ధత, మరి ముఖ్యంగా శరీర బలహీనతలు, మరి ముఖ్యంగా లోకాశలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, మోహపు పవిత్ర క్రియలు, డబ్బు, దురాశ, గర్వహంకారం, వీటన్నిటినీ జయించాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. ఆయన సంపూర్ణంగా తెలుసుకుందాం. ఎంత తెలుసుకుంటామో ఆయన గురించి అంత ఎక్కువగా ఆయనలా జీవించటానికి ఆయన అడుగుదాం. ఆయన ఆత్మ మనలో ఉండి మనం రక్షిస్తాడు. అంతకంటే ఉన్నతమైన ధన్యకరమైన స్థితి మరొకటి లేదు. అటువంటి వారిని దేవుడు పరలోక సంబంధమైన నిధులతో నింపి మనల్ని దీవిస్తాడు. మోషే భక్తుడు పెద్దవాడైన తర్వాత చక్కటి మాట మోషే భక్తుని గురించి హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త రాస్తారు. చూడండి, 11వ అధ్యాయం 26వ వచనం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఎలయనగా అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానమునందు దృష్టి ఉంచాను. మోషే ఐగుప్తు దేశపు మహారాజు ఫరో ఇంట్లో రాకుమారుడిగా బ్రతికాడు.
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచి ఫరో కుమార్ని అనిపించుకోలేదట. అనిపించుకోకుండా క్రీస్తు నిమిత్తము నింద అనుభవించడానికి కూడా సిద్ధమయ్యాడట. ఎందుకంటే ఐగుప్తు దేశపు ధనము కంటే నాకు క్రీస్తు ఇంకా ఘనమని చెప్పి భక్తుడైనటువంటి మోషే దేవుణ్ణి అంగీకరించాడు. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు అంటే యెహోవా దేవుడిని తన స్వరక్షకుడిగా అంగీకరించాడు. గమనించండి ప్రియులారా, మన జీవితంలో కూడా ఎంత చదువుకున్నామా, ఎంత డబ్బు సంపాదించామా మంచిదే, వాటికంటే గొప్పది యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకొని మనం ఏమి చేయలేకపోతున్నామో, డబ్బు ఏమి ఇవ్వలేకపోతుందో, మన బలహీనతలు ఏమైతే ఉన్నాయో అది ప్రభు పాదాల యొక్క ప్రార్థన చేసుకుని వాటిని జయించి పరిశుద్ధత, రక్షణ, పరలోకం అనే నిధులు, ధన నిధులు, మరి హెవెన్లీ రిచెస్ని మనం పొందుకోవటానికి ప్రయత్నిద్దాం. అలా ప్రయత్నించినట్లయితే దేవుని వాక్య సత్యము, మన ప్రార్థనా జీవితము, పరిశుద్ధాత్మ సహాయము ఖచ్చితంగా మనలను ఆ ఉన్నతమైన జీవితంలోనికి నడిపిస్తుంది. దేవుడి వాక్యం దీవించి పరలోకపు ధన నిధులతో మనను ఫలింపజేసి తృప్తిపరిచి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. నాయన, ఎంతోమంది బాగా చదువుకుని బాగా డబ్బు సంపాదించిన వారు ఉన్నారు. బైబిల్లో బాగా చదువుకుని బాగా డబ్బు సంపాదించిన వారు తర్వాత నిన్ను తెలుసుకున్న తర్వాత వాటిని పెంటగా ఎంచి, వాటిని నష్టముగా ఎంచి క్రీస్తు కొరకు హింస పొందుటయే గొప్ప భాగ్యం అని ఎంచారు. ఎందుకంటే వారికి కలగబోయే బహుమానము ఈ లోకములో ఏ ఉన్నతమైన బహుమానము కంటే పోల్చలేనిది, అంతకంటే గొప్పది, మించిన బహుమానం యేసయ్య నీవు మాకు ఇవ్వబోతున్నావనే నిరీక్షణతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ పరలోకపు మహిమైశ్వర్యం పొందుకోవటానికి ఈ లోక ఐశ్వర్యాన్ని మేము ఒక పెంటగా ఎంచగలిగే శక్తిని దయచేయండి. నీ వాక్యానుసారంగా నడిపించండి. నీ పరిశుద్ధాత్మతో మా జీవితాల్ని పవిత్రపరిచి, రక్షించి, కాపాడి, దీవించి ఆ శరీరేచ్ఛలను జయించగలిగే నైనా శక్తిని, మహిమైశ్వర్యము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని సర్వసత్యంలో నడిపించి యేసుక్రీస్తులో మనల్ని రక్షించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.